ప్రాంతాలు మతాలు సంబంధం లేకుండా రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ మీ యూనివర్సిటీ మీదకి బుల్డోజర్లు వచ్చి ఎలా ఫీల్ అయ్యారు? గుండా ప్రభుత్వం అందరి మీద ఇట్లాగే చేస్తుంది. చట్టం వాళ్ళ చేతిలో చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటూ పోతే దెర్ విల్ బి అ రియాక్షన్. మీరు మీ తోడలుడు నారా లోకేష్ కుటుంబం కలిసినప్పుడు ఎవరు ఎక్కువ జోక్స్ వేసి ఆ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు? లొకేషన్ కొంచెం ఎక్కువ బాగా ఫన్ చేస్తారా బాలకృష్ణ గారు? అంటే ఒక బాలుడు ఆ విధంగా. నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేసి సత్తు ప్లేట్లలో వాళ్ళతో పాటు కలిసి భోజనం చేశారు. ఆ అనుభూతి వివరిస్తారా? ఎవరు నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూసి అందరూ ఒక గిన్నెలో తింటున్నారు, వీడు అక్కడే 2 గిన్నెలో తింటున్నాడు, వీడికి ఇక్కడ కూడా పోజులు అని ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో పెట్టారు. నేను ఈత కొడదాము దూకుదాం అంటే వీళ్ళందరూ భయపడ్డారమ్మో, నేను చేయగలుగుతానా లేదా, వద్దు 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 వద్దు. శ్రీభరత్ బలం ఏంటి? మనం నిజంగా ఒకటి నమ్మి దాని మీద జెన్యున్గా మనం పర్సూ చేస్తే ప్రపంచంలో ఉన్న శక్తి అంతా మనతో. మీ పార్టీ అధినేత చంద్రబాబుని జైలుకు పంపించారు. అప్పుడు మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ బాధ ఉంటుందండి. నారా లోకేష్ రెడ్ బుక్ పై చర్యలు ఉంటాయా? ఎవరు చట్టం పూర్తిగా వాళ్ళ చేతులు తీసేసుకుని వైఎస్ఆర్సీపీ తొత్తుల్లాగా ఆఫీసర్స్ ప్రవర్తిస్తున్నారు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం వివరిస్తారా? వివరించడానికి ఈ ఇంటర్వ్యూ సరిపోదు. మీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దవుతాయి అనే ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా చేస్తుంది. దాంట్లో నిజమేంటి? ఏదో వీళ్ళు వచ్చిన తర్వాతే సంక్షేమం వీళ్ళు పుట్టించినట్టు ఎదురు మాడతారు, నాకైతే అర్థం. అండ్ పథకాలు ఇంచుమించు 150 పథకాలు 14 నుంచి 19 తెలుగుదేశం టైంలో వీళ్ళెవరండి చెప్పడానికి, వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆగిపోవడానికి. వీళ్ళేమి వాళ్ళు దాంట్లో మేము ఇవాళ ఏం చేయబోతున్నాం అనేది ఆల్రెడీ డిక్లేర్ చేశాము. వైజాగ్లో జగన్ పాలనలో చాలామంది బాధితులు ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బాధితులకి న్యాయం చేసే పరిస్థితి తీసుకుంటారు? రౌడీ రాజ్యంలో ఏ ప్రైవేట్ సిటిజన్కి అండ్ ఆ భద్రత కూడా లేదు. విశాఖ పార్లమెంట్ ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శ్రీభరత్ సందేశం ఏంటి? మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రాన్ని, వాళ్ళ దారి తప్పిన రాష్ట్రాన్ని దారిలోకి